జిల్లా జమ్మికుంట మండల తనుగుల గ్రామంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఓజా కొమరయ్య పదవి విరమణ కార్యక్రమం ఏఈ వంతడుపుల సారయ్య ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఈ లక్ష్మారెడ్డి, ఏడి ఈ రాజేందర్, ఏఈ సారయ్య హాజరై లైన్ ఇన్స్పెక్టర్ కొమరయ్య చేసిన సేవలను కొనియాడినారు. ఈ కార్యక్రమంకి 327 వి అంజయ్య అధ్యక్షులు, సుధాకర్ సెక్రటరీ ఐలయ్య, ఎండి నూరిల్లా, ఐలేష్, సుదర్శన్, సంపత్ కుమార్, బీసీ సంఘం అధ్యక్షులు ఎస్ సమ్మయ్య, తనువుల సెక్షన్ ఉద్యోగులు ఆర్ మోహన్, శ్రీనివాస్, సతీష్, తిరుపతి, రమేష్ బాబు, పి రమేష్, రాజేందర్, మల్లికార్జున్, శంకర్, సాంబయ్యలు మాతో 38 సంవత్సరాల కాలం నుండి పనిచేస్తున్నటువంటి ఓజా కొమరయ్య ఈ రోజు పదవి విరమణ పొందిన రిటైర్డ్ ఓజా కొమరయ్య వారి సతీమణి రాధా కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో నిన్ను నీరెలు చల్లగా ఉండాలని కోరినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేయండి వేయండి. పల్లకిలో నూరేగే ముహూర్తం మదిలో మెదలాడే, నుదుట కళ్యాణ తిలకంతో పసుపు పారాని పదములతో, నుదుట కళ్యాణ తిలకంతో పసుపు పారాని పదములతో వధువు నన్ను ఓరగా చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకిలో నవ్వురేగే ముహూర్తం మదిలో కదలాడే. థ్యాంక్ యూ సార్. వచ్చిండు తనుల సెక్షన్ స్టాఫ్ కూడా అందరూ ఒకసారి వస్తే కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అందరూ అందరూ సెక్షన్ స్టాఫ్ అందరూ సన్మానం చేయండి. కొంచెం వెనుక పోయి అందరు రావాలి, వెనుక పోవాలి. బాబు లక్ష్మణది అలా చేరుకున్నాను. అధ్యక్షులు, బీసీ అసోసియేషన్ మెంబర్స్ సన్మానం చేస్తున్నారు. ఓన్లీ 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 బీసీ అసోసియేషన్ సభ్యులు ఉండండి. తనుల శిక్షణ సారయ్య సార్ గారికి, అలాగే సైజన్ సార్ గారికి, మరియు పెద్దలు, నాయకులు, తర్వాత మా తోటి కార్మికులు అందరికీ సాయంకాలం వందనాలు. ముఖ్యంగా సార్ గురించి చెప్పాలంటే సార్ గురించి 2000 సంవత్సరంలో ఈ కాలేజీలో జమ్మికుంట రూరల్ సెక్షన్ ఉంది. సార్ సిద్దంపేట ఏరియాలో ఉండే, మేము అక్కడ స్పాట్ బిల్డింగ్ చేసుకుంటూ సబ్సిడీ డ్యూటీ చేసుకుంటుండేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 26 సంవత్సరాలలో సార్ ప్రతి విషయానికి నాకు చేరువగా ప్రతి సమస్య పర్మనెంట్ కాకముందైనా కానీ పర్మనెంట్ అయినాక తర్వాత కానీ ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో వాడిగా ప్రతి సమస్యను ఈ విధంగా జాబ్ పర్మనెంట్ అయినా కూడా ప్రతి పాయింట్ ఆఫ్లో సార్ టచ్లో ఉండేది.
కావాలంటే సేమ్ సెక్షన్లో సార్తో వీడియో కానీ ప్రతి సర్వీస్లో ఇక్కడ కానీ వీడియో పెట్టినట్లయినా లేకపోతే సీరియల్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ మైనర్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ విధంగా చేస్తే ఇట్లా అవుతుంది కన్యూమర్తో ఈ విధంగా మాట్లాడాలి లేకపోతే ఎట్లాగే ప్రాబ్లమ్స్ అనేది ఈ సార్తో చాలా అనుబంధం ఉండే అయినా కానీ జమ్ముకుంట్లో ఎప్పుడైనా కలుసుకునే కానీ ఇప్పుడు ఆయన సార్ యొక్క జీవితం సుఖసంతంతో జరగాలని అప్పుడప్పుడు తమ్ముళ్ళు ఉన్నదని చెప్పేసి మనం అభిషేకం చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇందాక మా సంపత్ సార్ చెప్పినట్టు విదురుడు అంటే భీష్ముడు విదురుడు లాంటి వ్యక్తి శైలయ్య గారు, మరి వారి తర్వాత విదురుడి తర్వాత ఎవరు ఉంటారంటే సంజయుడు ఉంటాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడకుండా సలహాలు ఇచ్చేది. ఏదైనా ఈయన శైలయ్య గారు అధ్యక్షుడు అయినా కూడా సలహాలు ఇచ్చి చెప్పేది నూరుల గారే ఉండేది. ఆ యుద్ధంలో ఏం జరుగుతుంది, సంజయ్ గారు అంటే ఆయన కళ్ళు లేవు కదా ధృతరాష్ట్రుడికి అంటే ఉదాహరణ చెప్తానేమనుకో శైలయ్య గారు. అట్లా ఆ యూనియన్ ఒక ఏకతాటిగా నడిపించి హుజరాబాదు డివిజన్లో ఉన్న స్టేట్ యూనియన్ అనేది కరీంనగర్లే కాదు స్టేట్లో కూడా గుర్తించేసినటువంటి ఈ భీష్ములు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వారందరికీ నాకు మంచి అనుబంధం ఉంది. 41 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల నుంచి వారితో నా జీవితం చాలా గడిచింది. యూనియన్లో ఎన్నడూ నాకు ఇబ్బంది కాకుండా అప్పుడున్న విధానాల్లో కానీ ఇప్పుడున్న విధానాల్లో కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్లు కానీ ఇప్పుడున్న సెక్రటరీలు కానీ ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్లు కానీ అందరూ నాకు ఈ సందర్భంగా చాలా చాలా సహకరించారు. మరి ఈ సమావేశంలో కూర్చున్నటువంటి మా స్టాఫ్ అందరి తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మా స్టాఫ్లో ఉన్నటువంటి ఈ గారు సారు గారు నాకు పూర్వజన్మలు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సార్ లైన్మెన్ ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ లైన్మెన్ చేసిన, సార్ సబ్ ఇంజనీర్ ఉన్నప్పుడు నేను లైన్మెన్ చేసిన, మళ్ళీ సార్ సబ్ 2 సెక్షన్లో సబ్ ఇంజనీర్ ఉంటే వేరేకల రూలర్లా 2 సార్లు సార్ దగ్గర పనిచేసిన, 3సారి ఈ గారే 4సారి ఈ గారే వచ్చి తల్లులకు వచ్చిన, 4 అయింది. ఇక్కడ రిటైర్మెంట్ కూడా సార్ తోటి అవుతుంది. కాబట్టి సార్కు నాకు పూర్వజన్మల సంబంధం ఏదో ఉంది. అది ఇప్పుడు ఆ రుణబంధం నేను తీసుకుంటానా సార్ తీసుకుంటానా అది భగవంతుడు తెలుసు. కాబట్టి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు. సబ్ డివిజన్ ప్రతాసార్ మన నాగరాజు సబ్ ఇంజనీర్ గారు, మరి రూరల్ సబ్ ఇంజనీర్ గారు, అలాగే మన సుధాకర్ సారు, అలాగే మా తోటి విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్గా నాతోటి మేమంతా ఒక బ్యాచ్లో పనిచేసినటువంటి బీసీ ప్రెసిడెంట్ ఆకుల సమ్మయ్య గారు, అలాగే మన సంపత్ కుమార్ గారు సారు 1104 నుంచి వచ్చారు, అలాగే సుదర్శన్, అలాగే ఐలేష్ గారు, అలాగే భాస్కర్ గారు, అలాగే లక్ష్మణ్ గారు, తర్వాత మా సెక్షన్ తరపు నుంచి ఉన్నటువంటి వ్యక్తులు శ్రీనివాస్ లైన్మెన్, అంజయ్ లైన్మెన్, మోహన్ లైన్మెన్, అలాగే అసిస్టెంట్ లైన్మెన్లు నగరం ఏఎల్ఎం తిరుపతి గారు, అలాగే నాగంపేట ఏఎల్ఎం సతీష్ గారు, వారి యొక్క పోలికగా ఉన్నటువంటి ఆయన అసిస్టెంట్ లైన్మెన్ సాయంపేట రమేష్ గారు, అక్కడ పనిచేస్తున్నటువంటి విలేజ్ అన్మ్యాన్లు పిజి రమేష్ గారు, మరి అలాగే ఇక్కడ తనువులకు వచ్చేస్తే తనుగుల సుధాకర్ గారు, తర్వాత మల్లికార్జున్ గారు, మోహన్ అసిస్టెంట్లు అని చెప్పుకుంటే తిరుపతి, వావిలాల, గోపాల్పూరు, తర్వాత పాపక్కపల్లె నిర్వహణలో పనిచేస్తున్నటువంటి హార్డ్ వర్కర్గా పనిచేస్తూ ఆ వాయిలాలను ఆ 3 విలేజ్లను నిర్వహిస్తున్నటువంటి ఒక అన్మ్యాడ్ రవీందర్ గారు, అలాగే ఆపరేటర్లు మన సదానందం గారు, సుధాకర్ గారు, రాజు గారు, తదితర తిరుపతి గారు, ఇంకా సిరాజు రిటైర్మెంట్ ఎస్ఎల్ఐ గారు, ఆ విధంగా చెప్పుకుంటూ పోతే వేణు గారు ఉండే, వీళ్ళందరూ 9 మంది ఆర్టిజన్లందరికీ ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సమావేశాన్ని ఇంత ఘనంగా నాకు ఈ సన్మానాన్ని చేస్తారని నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏదో తాత్కాలికంగా చేస్తారనుకున్నా, కానీ మీరింత మనస్ఫూర్తితోటి ఇంత ఆనందంగా నాకు ఈ సమావేశాన్ని ఇస్తే అసలు రిటైర్మెంట్ అవుతుందని బాధపడాలన్నా, కానీ ఆ బాధ లేకుండా నవ్వొస్తుంది. ఎందుకంటే నా అదృష్టం మీ దగ్గర నేను రిటైర్మెంట్ కావడం, ఈ విధంగా సార్ ఆధ్వర్యంలో రిటైర్మెంట్ కాబోతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే డిపార్ట్మెంట్లో నేను 38 సంవత్సరాల నుంచి పనిచేస్తూ వస్తున్నా. అందరు అధికారులు, అందరు ఇంజనీర్లు, అందరు ఏఈలు, అందరు డిఈలు
అందరు ఈడిగాళ్ళతోటి రాముడు మంచివారుడు అనే విధంగా వారితోటి నేను మెలగడం జరిగింది. వారందరూ నన్ను ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన దైవ స్వరూపులైనటువంటి డి గారు వారి యొక్క ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ విధంగానే ఏడి గారు కూడా చాలా చాలా నాకు రాముడు మంచివారుడు అనే విధంగా ప్రసంగించారు. వారికి నేను నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ మాట్లాడినా అవసరమైతేనే సార్ దగ్గర మాట్లాడేది. సార్ కూడా నాకు ఎప్పుడైనా నేను ఎప్పుడు పోయినా ముందు అక్కడ నిలబడేది, అంతే. సార్కి ఎదురుగా పోకపోయేది. సార్ దగ్గర ఏదైనా పని ఉంటే సంతకం ఉండకపోతే అక్కడ నిలబడేది. కుమరయ్య గారు రండి, ఎల్ఏ గారు రండి అని ముందు నాకు ఆ పేపర్ మీద సంతకం పెట్టించేటువంటి మర్యాద సార్ దగ్గర నాకు దొరికింది. అది నా అదృష్టం. అలాగే డి గారు కూడా వారి యొక్క డివిజన్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల నుంచి నాకు తొందరగా నాకు సంబంధించిన కాగితాల మీద తెప్పించుకొని మరీ సంతకాలు పెట్టి తొందరగా యూనివర్సిటీ ప్రపోజల్ చేశారు. వారికి మేము మా కుటుంబం తరఫున, కుటుంబ సభ్యుల తరఫున వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు డీలు ఇంత స్పీడ్గా ఇంత తొందరగా స్పందించలేదనేది కొంత కష్టం ఉండేది. అందుకు తగినట్టుగా యూనియన్ నాయకులందరూ డి గారితో సన్నిహితంగా ఉండి కరీంనగర్ నుంచి కూడా వారి యొక్క సహకారాలు కూడా నాకు అందాయి. నేను ఏ రిస్క్ లేకుండా నేను పోకుండానే నా పేపర్లు తీసుకుపోయి తీసుకొచ్చినటువంటి సుధాకర్ సార్ కానీ, అంజయ్ కానీ, కరీంనగర్లో ఉన్న శ్రీనివాస్ సార్ కానీ, వీరేశ్వర్ సార్ గారిని, ఇంకా తదితర శ్రీనివాసులు ఇద్దరు సార్లు ఉన్నారు. వీరందరికీ ఈ సందర్భంగా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను గడిపినటువంటి ఈ విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్ నుంచి ఏఎల్ఎంగా ఈ డిపార్ట్మెంట్లో వచ్చినందుకు అన్ని విధాల ఎక్కడ ప్రమాదాలు లేకుండా, ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, ఏ నష్టాలు లేకుండా అందరితోటి సౌమ్యంగా మెదిలానని మీరందరూ మీరే స్వయంగా చెప్పారు. మీ అందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే స్నేహం అనేది అది అందరికీ లభించదు, కానీ కొందరికీ లభిస్తుంది. కాబట్టి నాకు అందరి మంచి స్వభావంతో అందరూ ఆశీర్వదించారు. నేను ఆరోగ్యాలతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. కాబట్టి రేపటి నుంచి నేను ఈ రిటైర్మెంట్ బ్యాచ్లో చేరబోతున్నా. కాబట్టి మన సంస్థలో పనిచేస్తున్న అందరూ, మన తెలంగాణ స్టేట్లో పనిచేస్తున్న ఇంజనీర్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆర్థికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మీరు ముందుగా ఉన్నప్పుడే మాలాంటి పెన్షన్దారులకు లాభం చేకూరుస్తుంది. ఎందుకంటే మీరు మంచిగా ఉంటేనే మాకు ఇంత సంస్థ మీది పోతేనే మేము కూడా పెన్షన్ తీసుకోగలుగుతాం. అలాగే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సమయం ఎక్కువ లేదు. మరి నా యొక్క అభినందనలు మన్నించి మీరు కూడా ఎప్పుడైనా నేను మీటింగ్లలో కానీ మన ఏదైతే భద్రతా వారోత్సవాలలో కొద్దిగా కఠినంగా మాట్లాడేది. కఠినంగా ఎందుకు మాట్లాడేదంటే మన ప్రాణ రక్షణ ముందు, తర్వాత పని అనే దాని మీద మాట్లాడేది. అటువంటి మాటలు ఎవరినైనా మనసు నొప్పించినట్టుంటే ఈ సందర్భంగా క్షమించాలని కోరుకుంటున్నా. ఏదైనా నేను 1981లో 10th పాస్ అతి కష్టం మీద 2వ క్లాస్ పాస్ అయినా. అప్పటి వరకే నాకు ఈ సమాజం మీద కొంచెం దృష్టి ఉండేది. ఏం దృష్టి అంటే సేవాభావం అనేది ఉండేది. నేను ఎక్కువ చదివింది తక్కువ, కానీ నేను తిరిగి అయినా సెకండ్లో కష్టం మీద పాస్ అయినా. అదేదో బాగుంటుంది ఇచ్చిండు. అప్పటికప్పుడు ఏదో జ్ఞాపకం రాదు, అసలు చదవలేదు, తిరుగుడే ఎక్కువ ఉండేది. అందరి చుట్టూ తిరిగేది, అందరితోటి కులాలలో అక్కడిక్కడ కుల భేదం లేకుండా మంచిగా తిరిగి అందరితో కలిసిమెలిసి ఉండేది. 10th బ్యాచ్ నుంచి బయటికి రాగానే తారోబార్ అనే ఒక ఆయన పోలీసు లింగారావు గారు ఉండే. వారి నా యొక్క ప్రవర్తనను గమనించి, అరే నువ్వు మాతో ఉండాలని ఆయన అప్పుడు వయోజన విద్యా కార్యక్రమం ఉండేది. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఒక వయోజన విద్య నడుస్తుండే హుజరాబాద్లో. అది నీకే సమ్మతమైందా, నీ యొక్క టాలెంట్కు నువ్వు మాట్లాడేటువంటి మాటలకి నీకు అది సరైనది. వారు నాకు ఈ నైట్ స్కూల్ బండ్లు కూడా అప్పుడు అప్పగించారు. ఆ నైట్ స్కూల్ బండ్లు చెప్పేటప్పుడు సేవాభావాలు, విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు నాలో ఉండే. కులభేదాలు లేకుండే, మూర్ఖంగా పోయేటువంటి మూఢనమ్మకాలను కూడా నేను ఎక్కువ పట్టించకుండా మూఢనమ్మకాలను నీడాలనేటువంటి ప్రోత్సాహంతో ఉండేది. అదే భావనతోటి సమాజంలో అందరూ ఏ విధంగా అయితే బాగుండాలో, సమాజం ఏ విధంగా అయితే బాగుపడాలి అనేటి విప్లవాత్మకమైన ఉద్దేశం నాలో ఉన్నది. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా, అందరూ ఏ ప్రమాదం లేకుండా, ఏ యాక్సిడెంట్ లేకుండా మీ మనసును నొప్పించి ఉండొచ్చు. ప్రతి దానికి మీరు ఎత్తుకట్టలు వాడాలని చెప్పేది, ప్రతి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేది. కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా మనం బతికేది సమాజం కోసమైనా, మన కుటుంబాన్ని బాగుంటేనే మనం కూడా బాగుంటేనే ఉద్దేశంతో మీ అందరికీ నేను
ఆ సమావేశాల్లో భద్రతా వారోత్సవాలలో కొంచెం మనసు అనిపించిన వాస్తవం వాటమే. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజుకైనా రేపు ముందున్నటువంటి జాగ్రత్తల కంటే ఇప్పుడు ఇంకా విపరీతమైనటువంటి లైన్లు పెరిగినాయి, విపరీతమైనటువంటి సబ్ స్టేషన్లు పెరిగినాయి. పక్క ఈ రోడ్ అవతల ఒక లైన్ ఉంటుంది, ఈ రోడ్ అవతల ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ సబ్ స్టేషన్ కరెంటు ఆ రోడ్ అవతలు ఉంటాయి, ఈ సబ్ స్టేషన్ కరెంట్ ఈ రోడ్ అవుతుంటుంది. ఎందుకంటే 16-20 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఒకటే సప్లై ఉండేది. ఒక ఎల్సీ తీసుకున్నామంటే, ఒక 11 ఎల్సీ తీసుకున్నామంటే 15 కిలోమీటర్ల దాకా ఒకటే లైన్ ఉండేది. కానీ ఇప్పుడు పక్కనే వేరు వేరు లైన్లు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ మీరు ఎప్పుడైతే వీళ్ళు వేరప్పుడు మాకు తెలుసులే అనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా మీరంతా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ సమాజానికి వెలుగు నింపాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ అవకాశం కలిగించినటువంటి ఈ తనుగుల సెక్షన్ స్టాఫ్ అందరికీ పేరున మరి సారయ్య గారికి అందరికీ ఈ అందరి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన ఈ సభా వేదిక అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.